నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారు, ఉమ్మడి రాష్ట్ర శాసనసభ మాజీ సభాపతి. నమస్కారం సురేష్ రెడ్డి గారు. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు స్వాగతం చెబుతూ ముందుగా మీ బాల్యం గురించి ప్రస్తావించండి. బాల్యం గురించి చెప్పాలంటే ప్రధానంగా స్కూలింగ్ అంతా హైదరాబాద్లో జరిగేది. సో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే బోత్ ద వరల్డ్స్, రెండు ప్రపంచాలు, ఒక వైపున సిటీ లైఫ్, ఒక వైపున విలేజ్ లైఫ్, రెండుటిని కూడా చిన్న వయసు నుంచి అనుభవించే అదృష్టం నాకు వచ్చేది. ఓకే, అంటే మీ పేరెంట్స్ కూడా రాజకీయాల్లో ఉండేవారండి? అవును, నాన్న మా తాతగారు ముగ్గురు, అంటే నాన్నకంటే మొదలు తాత స్వాతంత్ర సమరయోధులు, ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా ప్రథమ జిల్లా పరిషత్ చైర్మన్గా పేరు చెప్పండి. చౌట్పల్లి హనుమంత్ రెడ్డి గారని. హనుమంత్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు కారణం ఈ ప్రస్తుత వాతావరణంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యూనిఫికేషన్ని కల్పడం అనేది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నిజామాబాద్లో ప్రకటించారు. ఆ సభకు ఆల్ ఇండియా భారత్ సేవక్ సమాజ్ అనే ఒక ఆల్ ఇండియా సమావేశం అక్కడ జరిగేది. దానికి రిసెప్షన్ కమిటీ చైర్మన్ మా తాతగారు. ఓకే, సో వారు ఇన్వైట్ చేయటంతో అక్కడికి వచ్చి ఆ రోజుల్లో ఆ ప్రకటన జరిగేది. అయితే వారేమో జిల్లా పరిషత్ చైర్మన్ ఎమ్మెల్సీగా పనిచేశారు, నాన్నగారేమో సమితి అధ్యక్షులుగా పనిచేశారు. అదే దిశలో నేను వారసత్వం మీకు కూడా వచ్చింది. ఆ అవకాశం ప్రజలు నాకు ఇచ్చారు. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. స్కూలు ఎట్లా, ఈ స్కూల్లో కానీ కాలేజ్ డేస్లో కానీ? స్కూల్లో లిటిల్ ఫ్లవర్ జాయిన్ అయిన తర్వాత లిటిల్ ఫ్లవర్లో నేను 3rd క్లాస్లో జాయిన్ అయ్యాను. అప్పుడు స్నేహాలు, కరిష్మా, సినిమా రంగం నాకు చాలా సమీపంగా ఉండేది. ఎందుకంటే నా ప్రియమిత్రుడు బాలకృష్ణ చిన్నప్పటి నుంచి. బాలకృష్ణ మీరు క్లాస్మేట్? నా క్లాస్మేటు. ఓకే, సో కాబట్టి ఆ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్స్ చూసే అవకాశం నాకు వచ్చేది. పేరెంట్స్ మీటింగ్ అయ్యే సమయంలో రామారావు గారు కూడా మా స్కూల్కి వచ్చేవారు, బాలకృష్ణ ఫాదర్గా. ఓకే, సో వారు అప్పుడు పెద్ద చాలా అకాంప్లిష్డ్ యాక్టర్ కాబట్టి వారిని చూసే అవకాశం, అదృష్టం కూడా కలిగాది. సో ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేసేది. బాలకృష్ణ అప్పట్లో ఎట్లా ఉండేవారు మీతోటి? బాలకృష్ణ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్నేహితంలో ఎటువంటి మార్పు లేదు. ఓకే, ఇప్పుడు ఒక మంచి మెచ్యూర్డ్ నాయకుడుగా ఎదుగుతున్నాడు. ఎదగాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే వారి నాన్నగారితో తక్కువ సమయం ఉన్న ఒక 6 సంవత్సరాలు వారితో శాసనసభలో కలిసే అవకాశం నాకు వచ్చేది. కాబట్టి ప్రధానంగా 89 నుంచి వారు 95, 96 వరకు, అండ్ దాంట్లో ముఖ్యంగా 95 ఏదైతే తెలుగుదేశంలో జరిగిన సంక్షోభ సమయంలో రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నాయకులు గారు, ఎక్కడ కూర్చోవాలనే పరిస్థితి ఉండేది. అప్పుడు నేనే స్వయంగా తీసుకొచ్చి సెక్రటరీ గారి రూమ్లో కూర్చుండబెట్టి, ఎందుకంటే నాది 2వ టర్మ్ ఎమ్మెల్యే అప్పుడు మాట్లాడే సమయంలో ఆ టైంలో వారితో చిన్నప్పుడు విషయాలు చెప్పేవాడిని. ఓకే సార్, బాలకృష్ణ నేను క్లాస్మేట్స్, మీ చిన్నప్పుడు మీరు మా స్కూల్కి వచ్చేవారు అంటే చాలా ఆనందించేవారు. అంటే దాంట్లో ప్రధానంగా ఏంటంటే అంత పెద్ద ఫిల్మ్ యాక్టర్ అయినప్పటికీ కూడా పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రి బాధ్యత ఏ విధంగా ఉంటుందని దానికి చక్కగా ఆదర్శంగా ఉండేవారు. ఫిల్మ్ కూడా వదిలేసి బాలకృష్ణ ఇలా చదువుకుంటున్నాడు చూడటానికి వచ్చేవారు. సో దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. అది ఓకే, కొత్త విశేషాలు చెప్పారు. అయితే మరి ఇక మీ వ్యక్తిగత కుటుంబ జీవితం, తర్వాత మీ మ్యారేజ్ లైఫ్ కానీ ఇట్లా? నా లవ్ స్టోరీ నా భార్య పుట్టిన క్షణం నుంచే స్టార్ట్ అయ్యాది. ఓకే, ఎందుకంటే మేనరికం మాది. సో కాబట్టి పద్మజ నా భార్య పేరు. ఆమె జన్మించిన 2వ నిమిషంకే చెప్పారు నీ హస్బెండ్ సురేష్ రెడ్డి అని డిక్లేర్ అయిపోయాది. కాబట్టి చిన్నప్పటి నుంచే లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోయాది. బాగుంది. తర్వాత కూడా అట్లాగే ఆమె కూడా బాగానే చదువుకున్నారు? అవును, పద్మజ కూడా సెంట్ ఆన్స్లో చదివి ఆ తర్వాత కాలేజ్ అయిపోయాది, MBA చేసి ఇప్పుడు ఒక మంచి బిజినెస్ ఉమెన్గా ఫ్యాక్టరీ నడిపిస్తుంది. ఇండస్ట్రియలిస్ట్గా సుమారు 25 సంవత్సరాల నుంచి 300-400 ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా 2 రాజకీయ పార్టీల నుంచి అవార్డ్స్ తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు. సో దీంతో ఒక స్పష్టం ఏమైందంటే సురేష్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదని. వారికి ఏం రాజకీయాల మీద ఆసక్తి లేదు? లేదు. మరి మీ పిల్లలు? నాకు 2 పిల్లలు.
అమ్మాయి పెద్ద ఆమె, సో షీఈస్ మ్యారేజ్ అయ్యాది, హస్బెండ్తో బెంగళూరులో ఉంటుంది. ఆమెతో ఎడ్యుకేషన్ అయిపోయాది మా బాబు. ఇప్పుడు వాళ్ళ మదర్తో ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. నా హీరో ఎవరన్నా అడిగితే మా మదర్ అని చెప్పుకుంటాను. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ఏమిటి? ఇప్పుడే చెప్పాను, రాజకీయ కుటుంబంలో రాజకీయ వాతావరణంలో పెరిగాను కాబట్టి ప్రతి కాలేజ్ అయిపోయిన తర్వాత నేను 1984లో అంటే ఒఫీషియల్గా రాజకీయ ప్రవేశం చేశాను. ఇందిరాగాంధీ గారి హత్య అయినప్పుడు 1984లో. అయితే అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఒక ప్రకటన చేశారు. ఇందిరాగాంధీ గారు చనిపోయిన ఆ రాత్రి దేశంలో ప్రశాంతి వాతావరణాన్ని కొనసాగించడానికి వారు అప్పీల్ చేస్తూ దేశంలో ఉన్న యువకులు కూడా నేషన్ బిల్డింగ్కి రాజకీయాల్లో రావాలి అని ఒక పిలిపించినప్పుడు దాంతో ఆకర్షికులై అదే రోజు నేను గ్రామానికి వెళ్ళిపోయాను. 1984 అది ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్కి అప్పుడు మా అభ్యర్థి బాలగౌడ్ గారు. సో వారు గ్రామాల్లో వెళ్తూ ఉంటే కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది. ఎన్టీ రామారావు గారి చాలా ప్రభావితం ఉన్న ప్రాంతాలు అవన్నీ గాల్ప్ చాలా ఉండేది. సో అప్పుడు బాలగౌడ్ గారికి అండగా నేను ఒక యువకుడుగా వెళ్ళి అంత యువసేనాన్ని రెడీ చేసి వారికి గ్రామానికి స్వాగతం పలుకుతూ ఉంటే చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. గెలిచిన 6 సీట్లు అది ఒకటి, 6 సీట్లలో అది కూడా 5-6 వేల మెజారిటీతోనే గెలిచారు. గెలిచిన తర్వాత నన్ను పిలిచి చెప్పారు, నా గెలుపుకు నువ్వు ప్రధాన కారకుడు బాలగౌడ్ గారు. సో ఆ టైం నుంచి అలాగే కంటిన్యూ అయ్యాను రాజకీయాల్లో. సో 1984 నుంచి 85లో వయసు లేకుండా ఉండే టికెట్ కొరకు. సో ఐ వాస్ అండర్ ఏజ్. 89లో అప్పుడు 28 సంవత్సరాలు, 27, 28 మొదటిసారి అప్పుడు డాక్టర్ చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా వారు మాకు బంధువు అయినప్పటికి కూడా నేను మొత్తం డ్రిల్ అంటే టికెట్ సాధించడానికి ఏ అయితే అర్హతలు కావాలనో, ఏ అయితే ప్రొసీజర్స్ ఉంటాయో అతి కఠినంగా నాపై పెట్టారు వారు. పెట్టి మొత్తం పాస్ అయితేనే నాకు టికెట్ ఇచ్చారు ఆ రోజు. వ్యక్తిగత జీవితంలో బాగా సంతోషం, రాజకీయ జీవితంలో బాగా సంతోషం కలిగించిన సన్నివేశం ఏమిటి? రాజకీయ జీవితంలో 1994లో రెండవసారి నేను గెలిచినప్పుడు నేను అది సాధారణ గెలుపు అనుకున్నాను. కానీ నా నియోజకవర్గం బాల్కొండ నుంచి హైదరాబాద్కు వచ్చాను. బాల్కొండ నుంచి హైదరాబాద్ వరకు నేను కాంగ్రెస్ జెండాతో 4-5 కార్లతో కాన్వాయ్లో వస్తూ ఉంటే అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇదేంట్రా కాంగ్రెస్ మొత్తం పోయిన తర్వాత వీళ్ళెవరు వెళ్తున్నారని. హైదరాబాద్ చేరినాక ఆ రోజు అర్థమైంది తెలంగాణలో ఇద్దరమే గెలిచాము, హైదరాబాద్ తప్పించి. సౌత్ తెలంగాణ కూడా నలుగురే గెలిచినట్టున్నారు కదా. హైదరాబాద్ సిటీలో నలుగురు, ఉత్తర తెలంగాణలో నేను, దక్షిణ తెలంగాణలో మా మిత్రుడు రెడ్డి నాయక్ గారు. మీకు బాగా బాధ కలిగించిన సన్నివేశం? బాధ అంటే పర్సనల్గా మా ఫాదర్ చనిపోయినప్పుడు చాలా బాధ అనిపించేది. అది కూడా నక్సలైట్ అటాక్లో. ఎందుకంటే రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, అప్పటికే దూరంగా ఉన్నారు. ఎటువంటి ఇష్యూస్లో ఇంటర్ఫియర్ అయిన మంచి కూడా కాదు. అయినా అటువంటి సంఘటన ఎందుకు జరిగాది, బహుశా నేను ఒక శాసనసభ్యుని కాబట్టి మరి ఆ విధంగా టార్గెట్ చేశారా ఏంటి అనే ఒక బాధ, ఒక ప్రశ్న ఎప్పుడు నాలో ఉండిపోయాది. 4 సార్లు గెలిచిన మీరు సడన్గా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? అది ఆశ్చర్యంగా. రెండోసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఓడిపోవటం ఏంటి 2009లో? అవును, అంటే అది నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. కానీ ప్రధానంగా ఉద్దేశం బహుశా ఆ డీలిమిటేషన్ ఒకటి జరిగాది, నియోజకవర్గాలన్నీ కూడా కొంచెం మార్పిడి అయ్యాది ఒకటి. రెండోది ఆ సమయంలో కొంచెం టీఆర్ఎస్ అండ్ టీడీపీలో వాళ్ళు మిత్రపక్షాలుగా ఒక అలయన్స్గా ఫామ్ అయ్యి వాళ్ళ అది ప్రభావితం ఎక్కువ. అది చిన్నప్పుడు నాకు ఒక ఇష్టమైన పాట ఉండేది, ఏంది గోదావరి గట్టుంది, గట్టు పైన చెట్టు ఉంది, చెట్టు కొమ్మలో పెట్టుంది, పిట్టె మనసులో ఏముంది. ఆ పిట్టె మనసులో ఏముంది అనేది నేను కనుక్కున్నాను. ఏముండే అంటే ఈ వృధాగా పోతున్న జలాలు ఈ ప్రాంతానికి రావాలి అని. ఆ విధంగా జనం కనుక్కోలేకపోయారు మీ మనసులో పాయింట్ని చేస్తూ పోయాం. ఈ రోజు వరకు కూడా గుర్తింపు ఉంది. ఈ లాస్ట్ 2 years తీవ్రమైన కరువు ఆ ప్రాంతంలో. కానీ మీరు ఆర్మూర్ పాత బాల్కొండ నియోజకవర్గంలో వెళ్తుంటే ఇంకా పచ్చదనం కనిపిస్తుంది అక్కడ. దానికి కారణం అవన్నీ ఎత్తిపోతల పథకాల ద్వారా పంటలకు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి. మరి ఆర్మూర్లో మళ్ళీ రెండోసారి కూడా ఎందుకు ఓడిపోయారంటే మీరు తెలంగాణ వ్యతిరేకంగా ముద్రపడిందా లేక టీఆర్ఎస్ ప్రభావమా, ఏం కారణం వల్ల మళ్ళీ 2014లో ఓడిపోవాల్సి వచ్చింది?
రెండోసారి పోటీ చేసినప్పుడు 55,000 ఓట్లు వచ్చాయి, 54,000 ఓట్లు వచ్చాయి. అంటే పోయినసారి కంటే సుమారు 15,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. గాల్పుండే ఈయన ప్రచారం, కేసీఆర్ గారిది మాటలు ప్రచారము ఒకసారి చూద్దామని చెప్పి దానివల్ల బహుశా కొంచెం వెరీ క్లోజ్గా పోయాది. పోయినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆదరిస్తుంటారు, ఇప్పటికి వెళ్తూనే ఉంటాను. ప్రతి గ్రామాలలో ఆ రోజు నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది అనే కంపారిజన్ జరుగుతుంది. ఇప్పుడు ఏం జరగట్లేదా? ఇప్పుడు ఏం జరగటం లేదు. ఇప్పుడు మాటలు సముద్రాలు దాటుతున్నాయి కానీ కాలు మాత్రం కడప దాటలేదు. అసలు అన్నీ చేసేస్తున్నాను, ఎర్ర జోన్ల కానీ అన్నీ చేసేస్తున్నాను అని చెప్తుంటాడు జీవన్ రెడ్డి. అంటే వాళ్ళ బాస్ ఎలా ఉండో కింద నాయకుల మాటలు కూడా అలాగే ఉన్నాయి. అంటే మాటలు ఎక్కువగా చెబుతున్నారు, మాటలు చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ఫీల్డ్ మీద పని అనేది కనిపించటం లేదు. రైట్. ఇక కమింగ్ టు అదర్ పాలిటిక్స్, మీరు స్పీకర్గా ఉన్నప్పుడు ప్రధానంగా మీకు సంతృప్తి కలిగించిన అంశం ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే శాసనసభకు విజిబిలిటీ తీసుకొచ్చాం. అంటే గ్రామంలో ఉన్న వారి నుంచి మొదలు పెడితే అమెరికాలో ఉండేవారి వరకు కూడా శాసనసభను చూడాలి అని ఒక ఆపేక్ష కలిగించాం. దానికి కారణం ఏంటంటే సభ అంటే డిబేట్ జరగాలి. డిబేట్ అంటే మీరు 4 మంచి మాటలు నేను మంచి మాటలు అనేది కాదు. అది డిబేట్ కావచ్చు, అల్లరి కావచ్చు, ఏదన్నా కానీ హౌస్లో ఏదోటి జరుగుతూనే ఉండాలి. అయితే దాంతో ఏమవుతుంది, అప్పుడప్పుడు డిబేట్తో పరిష్కారాలు వస్తాయి, అప్పుడప్పుడు అల్లరితో కూడా పరిష్కారాలు వస్తాయి అని నమ్మేవాళ్ళు నేను ఒక్కరు. ఎందుకంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. మీరు డిబేట్ ద్వారా చేస్తారు, ప్రభుత్వం ఒప్పనప్పుడు మీరు అల్లరి చేస్తారు, అల్లరి చేసి వాకౌట్ చేస్తారు, దాంతో ప్రభుత్వంలో కదలిక వస్తుంది. కాబట్టి నాకు ఈరోజు జరుగుతున్న వ్యవహారం చూస్తూ ఉంటే డెఫినెట్లీ శాసనసభ అనేది నడవాలి. ఎలా నడవాలి ఏంది అనేది వదిలేయండి, ఎక్కడికి వెళ్ళి డిబేటో డిస్ట్రప్షనో అల్లరో ఏదో ఒకటి కానీ జరుగుతూ ఉండాలి. 5 ఏళ్ళు శాసనసభ సభాపతిగా ఉంటే ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అవిశ్వాస తీర్మానానికి గురైన తొలి స్పీకర్గా మీరున్నారు. ఎట్లా రియాక్ట్ అవుతారు? అంటే నాపై అవిశ్వాసం వచ్చాది అనే దానిపై వ్యక్తిగతంగా బాధ ఉన్నా, అల్టిమేట్లీ ఏ కారణాలతోని నాపై అవిశ్వాసం పెట్టారని చూస్తూ ఉంటే మొత్తం ఆ ప్రొసీడింగ్స్ చూస్తే నాకు పెద్ద బాధ అనిపించాలి. ఎందుకంటే అది కేవలం రాజకీయ కోణాల నుంచే జరిగేది. వ్యక్తిగతంగా నాపై ఏదైనా ఆరోపణలు వచ్చి, వ్యక్తిగతంగా నా ప్రవర్తనపై ఏదైనా ఆరోపణలు వచ్చి అప్పుడు అది జరిగితే అది కొంచెం బాధాకరంగా ఉండేది. తప్పనిసరిగా పబ్లిక్ లైఫ్లో ఒక మంచి ఇమేజ్తో ఉండాలనుకుంటాం, ఇదేంటి నాపై ఇలా జరిగేదనే బాధ ప్రతి ఒక్క వారికి ఎవరున్నా బాధ కలిగేది. బట్ ఈ పర్టికులర్ ఇష్యూలో ఇట్ వాస్ ప్యూర్లీ పొలిటికల్. దానికి కారణం ఏంటి, మీరు అంతకు మొదలు 6 మాసాలు 4 మాసాలు మొదలు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టారు, మళ్ళీ పెట్టాలి, ఏదో ఒక మార్గం చూడాలి, చలో సభాపతిపై పెట్టారు. సభాపతిపై కారణాలు ఏం చూపించారు, ఆ రోజు ఒక సభ్యుడిని 6 మాసాలు సస్పెండ్ చేశారని చెప్పారు. 6 మాసాలు సస్పెండ్ చేసింది సభాపతి కాదు, అది సభ సస్పెండ్ చేసేది. అవును, బలరాం గారి ఇష్యూలో నాకు కూడా బాధ అనిపించేది. కానీ అది ఆ నంబర్స్ అంటే బయట ఎక్కడో మిమ్మల్ని ఏదో కామెంట్ చేస్తే దానిపైన ఎట్లా తీసుకుంటారనేది కూడా విమర్శ వచ్చింది కదా. బయట ఎక్కడో కామెంట్ చేశారు, జిల్లాలో ఎక్కడో, దాని మీద సస్పెండ్ చేశారని కదా. సస్పెన్షన్ అనేది తీసుకున్న నిర్ణయం సభాపతిది కాదు, అది సభది. చంద్రబాబు వ్యవహార శైలి మీద మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ప్రతిపక్ష నాయకుడిగా ఆయన 10 ఏళ్ల పాటు ఉన్నారు కదా, మీరు అందుట్లో 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా చూశారు ఆయన్ని. ఎట్లా, హౌ డు యూ ఎనలైజ్? నేను సభాపతిగా ఉన్న సమయంలో వారు అప్పుడే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్ష నాయకులుగా వచ్చారు. కాబట్టి మొదటి 6 మాసాలు సభకు వారిలో ఉన్న అనుభవాన్ని, వారు పరిపాలించిన సమయంలో తీసుకున్న నిర్ణయాలు కానీ, కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కొన్ని సందర్భాల్లో సూచన రూపంగా ఇవ్వటం అనేది బాగా అనిపించేది. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు వాళ్ళిద్దరికి మీరు ఎట్లా మార్కులు వేస్తారు? మార్క్స్ వేసే ఇద్దరు అపోజిషన్ చేశారు, మీరు కూడా అపోజిషన్ ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు, మీ ఇద్దరు ఎట్లా? అదే, రాజశేఖర రెడ్డి గారేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంచెం మాట్లాడి మిగతా సభ్యులకు ఎక్కువ సమయం ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ సమయం వారు మాట్లాడి ప్రిపేర్ అయ్యి వస్తుంటారు కాబట్టి మాట్లాడి తర్వాత మిగతా వారికి ఇచ్చేవారు. దిస్ ఇస్ అ ఫండమెంటల్ డిఫరెన్స్. కానీ ఇద్దరు కూడా బాగా స్పెసిఫిక్గా గవర్నమెంట్ని వీక్ పాయింట్ని తెలుసుకొని టార్గెట్ చేయడంలో డెఫినెట్లీ వారు ప్లేడ్ దే రోల్. మళ్ళీ ఒకసారి అవిశ్వాసం దగ్గరికి వెళదాం.
మీ మీద అవిశ్వాసం వచ్చింది, తర్వాత విడిపోయిన తర్వాత కోడెల గారి మీద అవిశ్వాస తీర్మానం వచ్చింది. మీరు అప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటారు. మీరు చెప్పిన కొన్ని దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి, కోడెల మీద వచ్చిన అవిశ్వాస తీర్మానం? వారిపై వచ్చిన దానిపై నేను అంటే ఐ డెంట్ గోయింగ్ టు ద డీటెయిల్స్, కానీ ఇప్పుడే చెప్పాను కదా, అపోజిషన్ పార్టీకి అది రైట్ అవిశ్వాసం పెట్టడం, బట్ దాన్ని చాలా డెలికేట్గా ఉపయోగించుకోవాలి. మీరు అతి అవసరం అనుకున్నప్పుడే మీ ఈ అప్పుడు మీరు అపోజిషన్ వాళ్ళకు కూడా అవకాశాలు ఎక్కువ ఇస్తున్నారనేటువంటి జనరల్గా అవసరమైన మేరకు ఇస్తున్నారనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు అనేది అపోజిషన్ వాళ్ళు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అసలు ప్రతి క్షణం ఆపుతున్నారు, ప్రతి క్షణం. ఇప్పుడు ఉదాహరణకి ఆయన అపోజిషన్ లీడర్గా జగన్ గారు ఉన్నారు. జగన్ అసలు మాట్లాడంగానే మైక్ కట్ చేయటం ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేది వాళ్ళ ఆరోపణ. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? రెండు శాసనసభలు, అక్కడ మధుసూనాచారి గారు కానీ ఇక్కడ కోడెల గారు కానీ, ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు ఇద్దరిని అనేక మందిని చూశారు. సో మీరు ఎట్లా దాన్ని డిఫరెన్స్ చేస్తారు? ఎట్లా ఉందనుకుంటున్నారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందనుకుంటున్నారు స్పీకర్? నా ఉద్దేశం ఏంటంటే ప్రతి శాసనసభాపతికి తను నడిపించే ఒక పద్ధతి ఉంటుంది. అండ్ సభ కూడా ఎప్పుడు ఈ పద్ధతిలో నడవాలనేది ఉండదు, ఎందుకంటే అది మోమెంటరీ. అట్లా కాదుగా ముఖ్యమంత్రులు కంట్రోల్ చేస్తారనేది కదా ప్రధానమైనటువంటి విమర్శ. ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను మీ మీద ముఖ్యమంత్రి గారు ఎంత కంట్రోల్ చేసేవారు? లేదు ఇప్పుడు చంద్రబాబు గారు అక్కడ, ఇక్కడ కేసీఆర్ గారు ఇక్కడ, ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? నా విషయానికి వస్తే నేను 5 సంవత్సరాలు సభాపతిగా పనిచేశాను. 3 సార్లు రాజశేఖర రెడ్డి గారు నాతో మాట్లాడారు, అంతే. 3 సార్లు అంతే. 1, 2, 3 దట్స్ ఇట్. ఎప్పుడు ఇంటర్ఫియర్ కాలే. ఆ 3 సార్లు కూడా నాతో మాట్లాడడానికి కారణం హౌస్ గురించి కాదు, కేవలం హౌస్లో ఈ కార్యక్రమాలు జరుపుకుంటాం అధ్యక్ష, అనుమతి ఇవ్వండి అని. ఒక్కసారి ఆ జలయజ్ఞంపై ఎగ్జిబిషన్ తోటి, ఇంకోసారి 50 years సెలబ్రేషన్స్ శాసనసభ జరుపుకుంటున్న సందర్భంలోటి, అంతకు మొదలు రాష్ట్రపతిని మొదటిసారి శాసనసభకు పిలిచాను కాబట్టి దానికి సంబంధం ఉన్న అంశంపై మాట్లాడారు తప్ప. వన్ థింగ్ నైస్ అబౌట్ రాజశేఖర రెడ్డి గారు అంటే లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ది క్లియర్గా డిఫరెన్షియేట్ చేసి వారు చాలా చక్కగా ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలే. అంటే బహుశా దానికి కారణం ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్, నేనెందుకు ఇంటర్ఫియర్ కావాలనే, మీ పని మీరు చేసుకెళ్తున్నారు కాబట్టి వై షుడ్ ఐ ఇంటర్ఫియర్ అనే ఒక దీంతో ఉండ్రి. అండ్ సెకండ్, రాజశేఖర రెడ్డి గారిది ప్రధానంగా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ క్రియేట్ చేసి పెట్టారు, కానీ ఈ వాస్ అ ట్రూ డెమోక్రట్. ఎందుకంటే నేను వారితో 10 సంవత్సరాలు పనిచేశాను. అంటే 99 to 2004 అపోజిషన్లో ఉన్నప్పుడు నాకే చెప్పేవారు, సురేష్ నువ్వు మొత్తం చూసుకో అని, ఎందుకంటే ఈ వ్యవహారాలు అదంతా మీరే చూసుకోండి అని. సో ఆ టైంలో కూడా చూశాను. ఒకసారి పోయి ఇలాగా సార్ ఇలా చేయండి అంటే ఇమీడియట్లీ ఈజ్ టు అగ్రీ. ఈరోజు మనము ఇంతకంటే ఎక్కువ సభలో పట్టుబట్టొద్దు, మనం చెప్పే మన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రజలకు వెళ్ళిపోయి అది సరిపోతుంది, లెట్ ద హౌస్ మూవ్ ఆన్ అంటే ఓకే అంతే అని చెప్పేవారు. సో దీంట్లో ఈ వాజ్ అ ట్రూ డెమోక్రటిక్. అంటే జనరల్ బయట ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు, చాలా టఫ్ మ్యాన్ ఇట్లా అట్లా అని, కానీ ఆయన చాలా సాఫ్ట్ పర్సన్. ఎందుకంటే 10 సంవత్సరాలు చాలా క్లోజ్గా చూశాను కాబట్టి. అండ్ నాతో ఎక్కువ కూడా మాట్లాడేవారు, సమీపంగా మాట్లాడేవారు, అప్పుడప్పుడు మనసిప్పి మాట్లాడేవారు. కొన్ని సందర్భాల్లో అనేకమైన పర్సనల్ ఇష్యూస్ కూడా సదాగా కూర్చున్నప్పుడు చెప్పేవారు. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. పార్టీ ఫిరాయిస్తే రాజీనామా చేయాలి, ఒకవేళ రాజీనామా చేయకపోతే స్పీకర్ అనర్హత వేటు వేయాలి. ఇది సింపుల్ లాజిక్ కదా, ఎందుకు చేయట్లేదు? అంటే స్పీకర్ల వ్యవస్థ స్టాండర్డ్స్ పడిపోతూ వస్తున్నాయా? ప్రతిపక్షాలకు 7 సీట్లే వస్తాయని కేసీఆర్ గారు అంటున్నారు కదా. కేసీఆర్ గారు ఏది చెప్పినా దానికి భిన్నంగా అవుతుంటాయి. 2019లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉందా? కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబం మీద కక్ష పూనిందని, కేసులు పెట్టిందని, జగన్కి పొలిటికల్గా అన్యాయం జరిగిన మాట వాస్తవమే. మరి కానీ ఇప్పుడు స్పీకర్లు ఎలా పనిచేస్తున్నారు? ఇప్పుడు స్పీకర్ల మీద అటు కేసీఆర్ కానీ అటు చంద్రబాబు గారి కంట్రోల్ ఉందనుకుంటున్నారా? ఇక్కడ కేసీఆర్ గారు దండలు కప్పారు, దండలు వేసే కండువాలు కప్పారు ఫిరాయింపులకి, అక్కడ చంద్రబాబు గారు కండువాలు కప్పారు. సరే, ఇక్కడైతే ఏకంగా విలీనం చేసుకున్నారు తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశాన్ని మొత్తం
విలీనం చేసేసుకున్నారు. ఏపీలో అయితే ఓపెన్గానే చెప్తున్నారు, వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి కొన్నారని ఇట్లా రకరకాల ఆరోపణ చేస్తున్నారు. ఇవన్నీ వస్తున్నా కూడా స్పీకర్లు ఎందుకు స్పందించలేకపోవడం అంటే అది కంట్రోల్, సీఎంలు కంట్రోల్ లేదంటే జనం ఎట్లా ఒప్పుకుంటారు? మాబోటి వాళ్ళు పోనీ జనం అందరికీ తెలియకపోదు, మాబోటి వాళ్ళకైనా అర్థమవుతూనే ఉంటుంది. ఏదో ఒక ఫోర్స్ ఒత్తిడి లేదే స్పీకర్లు ఇండిపెండెంట్గా చేయటం లేదనే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది కదా. మీకు వస్తుంది, నాకు వస్తుంది, నాకు వచ్చింది కూడా. ప్రివిలేజెస్ని కంట్రోల్ చేసే సభాపతి డెఫినెట్లీ సెన్సిటివ్గా ఉంటున్నారనే ప్రశ్న వచ్చినప్పుడు వాతావరణం ఎలా ఉంది, దానికి కారణాలు ఏంటి, లేకుంటే వారిగా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాసనసభ్యుడు ఒక పార్టీ నుంచి రిజైన్ చేసి ఇంకో పార్టీలో జాయిన్ అయ్యి మంత్రి అయ్యాడు. దానిపైన పెద్ద చర్చించే అంశమే కాదు, అది ఓపెన్ అండ్ షట్ కేస్. అవును, మరి ఎందుకు ఇప్పుడు అది విలీనం దాకా వచ్చిన దాకా ఏం జరగలేదు కదా. ఏం జరగలే, బట్ ఇట్స్ డెఫినెట్లీ అన్ ఓపెన్ అండ్ షట్ కేస్. దాంట్లో రెండో ఒపీనియనే లేదు. ఓకే, బట్ అందుకే చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ కోడెల గారు ఏకంగా అసలు ఆ పిటిషన్ తిరస్కరించారు, టెక్నికల్ రీజన్స్ తో తీసుకుంటున్నారు. ఇప్పుడు వారిని మరి మీరుండగా 10 మంది మీద అవిశ్వాస తీర్మానం, మీ 10 మంది మీద అనర్హత వేటు వేశారు. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు, మీరు ఎందుకు చేశారు? ఇదే చెప్పాను కదా, నాపై ఒత్తిడి ఏం లేదు. బహుశా వీరిపై కూడా ఒత్తిడి ఉందా లేదా నాకు తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కాబట్టి కొంచెం బాగుండదేమో వాళ్ళని ఒక మాట అంటేనే కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఇబ్బంది కంటే ఇప్పుడు నేను ఇండిపెండెంట్ మ్యాన్, నాకే ఇండిపెండెంట్ గా ఇంకా మీరు స్పీకర్ దీంట్లో బయటకు వస్తున్నారు. అలా ఏం కాదు, ఎందుకంటే దీంట్లో డిస్క్రిప్షన్స్ ఉన్నాయి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు నేను చెప్పిందే నిజము, నేను చెప్పిందే నా పాయింట్ మాబోటి వాళ్ళు మాకేం చట్టాలతోటి రాజ్యాంగం సంబంధం లేదు. మీరు పాస్ చేసిన రూల్సే, మీరు చేసినటువంటి చట్టాలే. ఏది పార్టీ ఫిరాయించకూడదు, పార్టీ ఫిరాయిస్తే రాజీనామా చేయాలి, ఒకవేళ రాజీనామా చేయకపోతే స్పీకర్ అనర్హత వేటు వేయాలి. ఇది సింపుల్ లాజిక్ కదా, ఎందుకు చేయట్లేదు? నా విషయానికి వస్తే నేను 2 ఇష్యూస్, నాగేందర్ కేసు ఒకటి, ఆయన ఒక పార్టీకి వెళ్ళి గెలిచాడు, ఇంకో పార్టీలో జాయిన్ అయ్యాడు, అలా వీలు లేదు అంటే రాజీనామా చేశాడు, వెళ్ళిపోయాడు. మీ దగ్గరికి వచ్చింది ఆ కేసు? నా దగ్గర పిటిషన్ రాలేదు కదా అప్పటికి, అది పిటిషన్ పరిస్థితే లేదు. సో మీకు ఫేరర్ పంపించారా? ఒక ఆలోచన వచ్చాదేమో, నేను టీడీపీకి వెళ్ళి గెలిచాను, కాంగ్రెస్లో అట్లే ఉండిపోతాను, మళ్ళీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి, మళ్ళీ ఇట్నే కాంగ్రెస్లో ఒక మెంబర్గా ఉండాలంటే చట్టం 30 బాబు. రాజశేఖర రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉండి, నేను స్పష్టంగా ఉండి, సో దే వాజ్ నో వే. ఆయన ఇమీడియట్లీ రాజీనామా చేసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఎలక్షన్ పోటీ చేసి ఓడిపోయాడు. ఓకే, మళ్ళీ ఈ 10 మందిది చేశాం. 10 మంది మీరు కూడా జాప్యం చేశారనే విమర్శ మీ మీద ఉంది కదా. టీఆర్ఎస్ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికనో లేకపోతే తెలంగాణ వాదమనో ఇట్లా మీరు తర్వాత ఆ విమర్శలకు గురయ్యారు కదా. విమర్శలకు తప్పనిసరిగా గురయ్యాను, కానీ దానికి కారణాలు ఇప్పుడు ఎవరైతే పెటిషన్ ఇచ్చారో వాళ్ళే 10 సార్లు వాయిదా అడిగారు. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, విమర్శల్ని నేను స్వీకరిస్తూ దేశంలో మొట్టమొదటిసారి ఈ అంశం వచ్చేది ఏదైతే విప్ అనేది ఉండదు. ఎందుకంటే కేవలం ప్రపోజ్ చేశాడు ఆ మనిషి సభ బయట, విప్ అనేది హౌస్ లోపల ఉంటుంది. మీరు ప్రపోజ్ చేసిన సంతకం పెట్టారు వీళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ పోటీ చేశానకు వాళ్ళు ప్రపోజర్గా ఇచ్చారు, 10 మంది కావాలి ఎమ్మెల్సీకి. కాబట్టి అది కూడా తప్పు, పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయంగా దాన్ని భావిస్తాం. కాబట్టి ఆ 10th షెడ్యూల్ స్ఫూర్తిలోపు ఇది మీరు పార్టీకి వ్యతిరేక చర్య కాబట్టి మీరు డిస్క్వాలిఫై అవుతారని డిస్క్వాలిఫై చేయటం జరిగేది. నేను తీసుకున్న నిర్ణయము రాబోయే సభాపతులకు ఒక ప్రెసిడెంట్గా ఉంటుంది, ఒక ఉదాహరణగా ఉంటుంది. యూ కేమ్ అవుట్ క్లీన్ ఆన్ దట్. కానీ మరి ఇప్పుడు స్పీకర్లు చేయలేకపోతున్నారంటే అది వాళ్ళ బలహీనత అనుకోవాలా లేకపోతే రాజకీయ ఇబ్బంది అనుకోవాలా? వెల్, దాన్ని ఏమనుకోవాలనేది బహుశా వీ ఓన్లీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇంకా టైం ఉంది కాబట్టి పూర్తిగా మేము అన్ని విధాల ప్రయత్నాలు చేసి దానికి సంపూర్ణంగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత దాంట్లో ఒక నిర్ణయం ఇచ్చాం. అయితే రేపు ఏ సభ్యుడు కూడా ఒక ఇండిపెండెంట్ సభ్యుడికి ప్రపోజ్ చేయడానికి కూడా వీలు లేదు. అంటే పార్టీ సుప్రీం అనేది ఎస్టాబ్లిష్ చేశాం. ఓకే, కానీ పార్టీ సుప్రీం అని మాకైతే అనిపించట్లేదు. ఇప్పుడు మీరు చేశారు, కానీ తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మీరు కూడా కామెంట్ చేయడానికి ఇంకా వేచి చూద్దామని అంటున్నారంటేనే దాని అర్థం మరి ఒక పక్కన రకరకాల ఇది సమాజానికి ఇది ఆదర్శవంతమైనటువంటి ఇది చాలా పొరపాటు శ్రీనివాసరావు గారు. ఎందుకంటే ఓపెన్ అండ్ షట్ కేసు అని నేను ఇప్పుడే చెప్పాను కదా, శ్రీనివాస్ యాదవ్ది ఓపెన్ అండ్ షట్ కేసు. సో అది క్లోజ్, అది దానిపైన చర్చించే అవసరమే లేదు. మరి చర్చించేంతవరకు ఏం చర్య లేదు కదా, ఇప్పుడు విలీనం అయిపోయింది, ఇంక ఇప్పుడు విలీనం అయిపోయింది అంటున్నారు. ఇది
ఇదంతా కూడా ఒక స్మాల్ రిఫ్లెక్షన్ దేనికంటే స్పీకర్ల వ్యవస్థ స్టాండర్డ్స్ వస్తున్నాయా? స్పీకర్ వ్యవస్థనే కాదు, ఓవరాల్ రాజకీయ వ్యవస్థకు ఇది రిఫ్లెక్షన్. అంటే ఇది కేవలం హైదరాబాద్కే పరిమితం కాలే కదా, ఢిల్లీలో ఇదే వాతావరణం ఉంది. ఢిల్లీలో కూడా ఒక పార్టీ నుంచి గెలిచిన ఎంపీ ఇంకో పార్టీలో చేరాడు, ఆడ యాక్షన్ లేదు. కింద గ్రామీణ ప్రాంతాలలో వేల మంది ఎంపీటీసీలు ఒక పార్టీ నుంచి గెలిచారు, ఇంకో పార్టీలో పోయారు. జెడ్పీటీసీలు గెలిచారు, పోయారు. వారికి ఆదర్శం హైదరాబాద్కి ఆదర్శం ఢిల్లీ. అందుకు ఢిల్లీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, అప్పట్లో చంద్రబాబు గారు సంతలో పశువులను కొంటున్నట్టు కొంటున్నారని కాంగ్రెస్ వాళ్ళను లేకపోతే ఇంకోళ్ళు అనేవారు. మరి ఇప్పుడు ఆయనే అది ఆ పని చేశారు కదా, దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? డెఫినెట్లీ వారు నిజంగా స్టేట్స్మెన్షిప్ చూపించుకోవాలంటే రాజీనామా చేయించాలి ఎమ్మెల్యేస్ని. ఈ హ్యాస్ టు ఆస్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో, పార్టీపై అభిమానం కొన్న జాయిన్ అయితే రాజీనామా చేసి రండి. మరి కేసీఆర్ గారు నా ప్రభుత్వాన్ని కోల్చడానికి ప్రయత్నం చేశారు, అందుకే నీ ఓటుకు నోటు కేసుని ఇండైరెక్ట్గానో డైరెక్ట్గా రెఫర్ చేస్తూ అందుకే నేను చేర్చుకున్నానని ఇంప్రెషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ అంశానికి వచ్చేవారికి చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నరేందర్ మన అమిత్ షా హైదరాబాద్కు వస్తారు, వారు బహిరంగ సభలో మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ దేశంలో ఏదైనా ఉందంటే ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం అని వారు అంటారు. మోదీ గారు హైదరాబాద్కు వస్తే దేశ స్వాతంత్రం వచ్చిన నుంచి ఇంత నీతి నిజాయితీతో నడుస్తున్న ప్రభుత్వం ఏది చూడలేదని కేసీఆర్ గారు అంటారు. సో ఇప్పుడు ఈ విధంగా వాళ్ళ దాంట్లో సమ్ అడ్జస్ట్మెంట్స్ చేస్తూ జరుపుతున్నారు. కానీ ప్రధానంగా మెయిన్ ఇష్యూ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు అన్నట్టు పట్టుబడ్డారు ఈ కేసులో, దానికి ఒక లాజికల్ కన్క్లూజన్కి తీసుకెళ్ళండి. ఓటుకి నోట్లో దాన్ని అలాగే ఆపుతున్నారు. ఎవరు ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు అనేది అందరు ప్రపంచానికి తెలుసు. దానింటే ఏదో రాజకీయ లబ్ధి, రాజకీయ ప్రెషర్స్, రాజకీయ కారణాలు. సో ఈ విధంగా జరుగుతుంది వ్యవస్థ. రైట్. అంటే ఓవరాల్గా అంటే మీరు అన్ని వ్యవస్థలన్నీ పతనం అవుతున్నాయని మీరు అంటున్నారు. సో ఇన్ నట్షల్ కేసీఆర్ రూల్ మీద మీ కామెంట్ ఏంటి? కేసీఆర్ పరిపాలన ప్రధానంగా 3 అంశాలపై నెగ్లెక్ట్ అయిపోయాది. ఒకటి, ఒక మంచి బంగారమైన అవకాశం ప్రజలు ఇచ్చి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావటంలో, సహకారం పొందటంలో, లేకుంటే ఉన్న అనౌన్స్మెంట్స్ని పూర్తి చేయటంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఒకటి. రెండోది, ప్రజలకు ఒక నూతన ఆశ కల్పించాడు. రాష్ట్రం వచ్చేది, అభివృద్ధి వస్తుందని వారి ఎలక్షన్ మేనిఫెస్టో, దాంట్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. అతి ఇంపార్టెంట్ లేని అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇబ్బందికరంగా ఉన్న వాతావరణాన్ని ఆదుకొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎప్పుడైతే రాజకీయంగా ఫిలసాఫికల్గా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆ టైంలో తప్పించుకుంటున్నారు. ఉదాహరణకు రోహిత్ వేముల మన యూనివర్సిటీలో ఎప్పుడైతే ఆ సంఘటన జరిగాదో, మీరు ముఖ్యమంత్రిగా నిలబడి ఒక సోషల్ ఇష్యూగా మారాది కాబట్టి ఆ రోజు మీరు గట్టిగా నిలబడి మాట్లాడితే బాగుండేది. కానీ ఆ రోజు కేటీఆర్ గారు ఏమన్నారు, మేము వీ డోంట్ ఫిష్ ఇన్ ట్రబుల్ వాటర్స్ అన్నారు. అంటే ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే మేము దాని దగ్గరికి పోమని. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇబ్బందికరంగా వాతావరణం ఉన్నప్పుడు యు ఆర్ లైక్ అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో మరి మిషన్ భగీరథ, కాకతీయ, బోల్డ్ ప్రాజెక్టులు అన్ని చాలా బ్రహ్మాండంగా చేస్తున్నామని వారు చెప్తున్నారు. రీడిజైనింగ్ శ్రీనివాసరావు గారు, అదొక ఫిలాసఫీ. జలయజ్ఞం అనేది రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చారో అది ఇర్రివర్సబుల్. అంటే దాన్ని ప్రారంభిస్తే మీరు, నేను, రేపు ఎవరు ముఖ్యమంత్రి అయినా దాన్ని మార్చడానికి వీలు లేదు, అది పూర్తి చేయవలసిందే. కాబట్టి అటువంటి పథకాల మనకు ఇచ్చారు. దాంట్లో మీరు కొన్ని మార్పులు తీసుకుంటున్నారు. మార్పులు చేయండి, డెఫినెట్లీ అవసరాలు బట్టి మీరు మార్పులు చేయొచ్చు. మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఇంకా ఎక్కువ అవగాహన చేసుకున్నప్పుడు చేయండి. బట్ యూ షుడ్ టేక్ ఎవ్రీబడి ఇంటూ కాన్ఫిడెన్స్. మీరు విశ్వాసంలో తీసుకోవాలి అందరినీ. ఎందుకంటే కొత్త రాష్ట్రము, అందరినీ విశ్వాసంలో తీసుకుంటే మీకే బలం ఉండేది. ప్రతిపక్షాలకు 7 సీట్లు వస్తాయని కేసీఆర్ గారు అంటున్నారు కదా. కేసీఆర్ గారు ఏది చెప్పినా దానికి భిన్నంగా అవుతుంటుంది. అంటే వారి మాట కూడా అంతే. ఇదంటే ఎలా వస్తుంది 7-8 సీట్లు మాకు అంత తక్కువ పడిపోయడానికి కారణాలేంటి? మీరు అతి ఎక్కువ అభివృద్ధి చేసి చూపించారంటే పర్వాలేదు, సంతోషం. మా 8 సీట్లు చెప్పారు కొత్త జిల్లాల ఏర్పాటులో మొత్తం ప్రజలంతా సంతోషంగా ఉన్నారని. కొత్త జిల్లాలు లేకుంటే ఈ రీఇంజనీరింగు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కొత్త జిల్లాలు చేయటంలో తప్పేం లేదు. కానీ కొత్త జిల్లాలు ఎలా చేశారు మీరు ఒక ఆల్ పార్టీతో పూర్తిగా కాన్ఫరెన్స్లో తీసుకొని చేయలేరు. లేకుంటే ఒక పూర్తిగా సాంకేతికపరంగా టెక్నికల్గా ఈ విధంగా చేస్తున్నానని ఆ పద్ధతి మీరు వ్యవహరించలేరు. మీ అవసరాలు, మీ ఒత్తిడులు మీరు రాజకీయ కోణం నుంచి ఆలోచించారు. కానీ ప్రజలకు సంక్షేమంగా యాక్చువల్గా 2019లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉందా? 100% ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఓడిపోలే.
ఎందుకంటే ప్రజల హృదయాల్లో సోనియా గాంధీ గారిపై సంపూర్ణ ప్రేమ అభిమానం ప్రజలకు ఉంది. ఆ రుణాన్ని తీర్చుకోవటానికి వేచి చూస్తున్నారు ప్రజలు. పోతే అంటే 2014 వద్దు, తర్వాత తీర్చుకుందాం. లేదు, 14లో కూడా క్లోజ్ ఫైట్ ఉండే. 14లో జరిగిన కారణం ఏంటి? వీరిచ్చిన హామీలు. సరే, కొత్త పార్టీ పోరాటం, వారు కూడా పోరాటం చేశారు, డెఫినెట్లీ డిజర్వ్స్ ఇట్. కానీ ఒక అవకాశం ఇచ్చారు వారికి. ఆ అవకాశాన్ని బహుశా అంటే అసలు ఎట్లా కాంగ్రెస్ లీడ్ చేయగలిగేది ఎవరు? కాంగ్రెస్కి లీడ్ చేసేది మా పార్టీ అధ్యక్షులు ఉన్నారు ఒకటి. అండ్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఒక వ్యక్తిపై ఆధారపడే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ఫిలాసఫీ, కాంగ్రెస్ పద్ధతులు, కాంగ్రెస్ మేనిఫెస్టో. ప్రశ్న డెఫినెట్లీ ఎందుకు ఎదుర్కోలేం కేసీఆర్ గారిని? కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుని అప్పుడు ఎదుర్కోలేదా కాంగ్రెస్ పార్టీ? ఎన్టీ రామారావు గారిని ఎదుర్కోలేదా? అదేవిధంగా డెఫినెట్లీ కేసీఆర్ వైఎస్ఆర్ మీ ఇద్దరిని చూశారు, ఆయన్ని చూశారు, వీడిని చూశారు. తెలంగాణ సంబంధించినంత వరకు కానీ ఎట్లా ఇద్దరు ముఖ్యమంత్రులతో ఎట్లా పోలుస్తారు? రాజశేఖర రెడ్డి గారేమో ట్రూలీ డెమోక్రటిక్, అంటే పార్లమెంటరీ డెమోక్రసీపై సంపూర్ణ విశ్వాసం ఆ సిస్టంలో ఉన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కేసీఆర్ గారు ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ వ్యవస్థ ఉన్న వారి ఆలోచన, వారి విధానాలన్నీ ప్రెసిడెన్షియల్ టైప్, అంటే స్వంత నిర్ణయాలపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. సో అది మన వ్యవస్థకు భిన్నంగా ఉంటుంది. రెండవది, రాజశేఖర రెడ్డి గారు మొదటి నుంచి కూడా ప్రజల మనిషి కాబట్టి ప్రజల మధ్యనే జీవితం అంతా గడిపిపోయేది. చిన్నవాడు, పెద్దవాడు, ఇక్కడోడు, అక్కడోడు, ఎవరు వస్తే వారితో కలిసి సమయం అంతా గడిపేవారు పొద్దున్న నుంచి రాత్రి వరకు. అండ్ ప్లస్ ఈ వాస్ పర్సన్ అందరినీ కలిపి ఒపీనియన్ తీసుకునే వ్యక్తి. క్యాబినెట్ మీటింగ్స్లో కానీ బయట కానీ నువ్వేమంటావు, మీ అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం అంతా సేకరించిన తర్వాత అఫీషియల్ ఇన్పుట్ తీసుకున్న తర్వాత నిర్ణయం. తర్వాత రాజకీయ పరిణామంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబం మీద కక్ష పూనిందని, కేసులు పెట్టిందని ఇట్లా చాలా విమర్శలు వస్తున్నాయి కదా. విల్ యూ యాక్సెప్ట్? వెల్, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కాంగ్రెస్కి దూరమైందనే బాధ చాలా ఉంది నాకు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఈ రాష్ట్రంలో ప్రాణం పోశారు. అటువంటి ప్రాణం పోసిన మనిషి కుటుంబం ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా వాతావరణంలో ఉన్నారంటే కొంచెం బాధాకరంగా ఉంది. కానీ దానికి కారణం కాంగ్రెస్ అధిష్టానం కాదు, దానికి కారణం కమ్యూనికేషన్ గ్యాప్. హైకమాండ్కి స్టేట్కి మధ్యన ఏదైతే రాయబారం నడిపించే మా కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు ఉంటారో వారు ఆ సమయంలో ఆ ఎంటైర్ మ్యాటర్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారనేదే నా ఫీలింగ్. ఎందుకంటే వారు చనిపోయిన తర్వాత జగన్ని ఏ విధంగా ప్రోత్సహించాలా, జగన్కి ఏ విధంగా కాన్ఫిడెన్స్ కల్పించాలా అనే అంశం వచ్చినప్పుడు బహుశా దాన్ని సరిగ్గా ట్యాకిల్ చేయలేదు ఒకటి. రెండోది, జగన్ తీసుకున్న చర్యలు, పార్టీ విడకన మొదలు అవన్నిటినీ కూడా కరెక్ట్ స్పిరిట్లో హైకమాండ్కి తెలపలేకపోయారు. సో దీనివలన కొంచెం గ్యాప్ ఎక్కువైపోయిన మాట వాస్తవమే. ఆ తర్వాత సరే జగన్ పార్టీ వదిలి వెళ్ళిపోయాడు. ఇక తర్వాత ఎవరి పని వాళ్ళు చేస్తూ వచ్చారు. ఎవరి పని వాళ్ళు అంటే పార్టీ వెళ్ళిపోతే కేసులు పెడతారా, కేసులు పెట్టిస్తారా? పార్టీలో ఉన్న వాళ్ళపై కూడా కేసులు పెట్టాం కదా. ఇప్పుడు ఆయన కామన్వెల్త్ ఎన్సిపి కల్మాడి పైననే మా పార్టీ మిత్రమే, కనుమోయి డిఎంకే మిత్రపక్షమే. అయినా ఎవరేమున్నా కాంగ్రెస్ పార్టీలో ద లా షుడ్ టేక్ ఇట్స్ కోర్స్ అనే దాని మీదనే జరిగేది. కాదు, కక్ష భూమి పెట్టారని కదా ఈ కేసులో. అధికారంలో లేదు, ఎంపీగా కూడా లేని వ్యక్తులేమో అవకతవకలు చేస్తారు. మంత్రులుగా ఉన్నవాళ్ళు, పదవుల్లో ఉన్న వాళ్ళంతానేమో అసలు వాళ్ళకేం సంబంధం లేకుండా జరిగిపోతాయా? అట్లా ఎక్కడైనా జరుగుతుందా? లేదు, అఫ్ కోర్స్ అది మీ ఒపీనియన్. బట్ దానికి జవాబు ఏంటంటే డెఫినెట్లీ ఇప్పటిదాకా జరిగిన ఇష్యూస్ చూస్తూ ఉంటే జగన్కి పొలిటికల్గా అన్యాయం జరిగిన మాట వాస్తవమే. బట్ కేసెస్ ఇష్యూలో, మిగతా ఇష్యూస్లో డెఫినెట్లీ ద లా టుక్ ఇట్స్ కోర్స్. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా, మిగతా వాళ్ళని కూడా ఎక్కడ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మా అలయన్స్ పార్ట్నర్స్ పైన కూడా ఇలాగే జరిగేది. ద లా టుక్ ఇట్స్ కోర్స్. సో కాంగ్రెస్ సూసైడ్ చేసుకుందంటారా? సూసైడ్ ఏం కాదు, ఒక బాధ్యతను పూర్తి చేసుకుంది. ఎందుకంటే తెలంగాణ అనేది చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఆకాంక్ష. సోనియా గాంధీ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ అయింది. లేకుంటే ఇప్పుడు కనీసం దాంట్లో ఆ చట్టాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేసే శక్తి ఢిల్లీలో కనిపించటం లేదు. చూస్తున్నారు, ఆ స్పెషల్ స్టేటస్ కొరకు పాపం తంటాలు పడుతున్నారు అక్కడ. ఇక్కడ అసలు ఇక్కడికి ఏ స్టేటస్ లేదు ఇక్కడ తెలంగాణలో. సో
ఇట్స్ అ క్లియర్ ఇండికేషన్ ఆ రోజు ఒక పొలిటికల్ కోణం నుంచి ఆలోచించాలి. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. డి శ్రీనివాస్ వీళ్ళంతా పిసిసి ప్రెసిడెంట్గా ఉండేవారు, వాళ్ళంతా ఎట్లా వెళ్ళిపోయారు, టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు ఏంటి? ప్రభుత్వం చంద్రబాబు గారు స్వయంగా అల్లుడే పూర్తి చేశాడు కదా. అది వన్ ఆఫ్ ద డార్క్ మూమెంట్స్. అది అప్పుడు సభాపతిగా ఉన్న యనమల రామకృష్ణ గారు ఎన్టీ రామారావు గారికి అసలు అవకాశం ఇవ్వలేదు మాట్లాడటానికని. అది బహుశా రామకృష్ణుడు గారు మరి ఇప్పుడు వారు కమెంట్ చేస్తే తప్పనిసరిగా బాధపడతారు ఆ సంఘటన పైన. కానీ టీఆర్ఎస్లోకి వెళ్ళాలని మీరు కూడా ఆలోచన చేశారని ఒక ప్రచారం జరుగుతుంది, ఎంతవరకు వస్తాం? దేశంలో చాలా తక్కువ కుటుంబాలు ఉన్నాయి శ్రీనివాసరావు గారు, ఏదైతే 110 సంవత్సరాలు కంటిన్యూస్గా కాంగ్రెస్తో కలిసి ఉన్నాయి. అది దాంట్లో మాదొక కుటుంబం. మా తాతగారు, తండ్రి, నేను అన్నవారికే 3 సర్వీస్ కలిసి సుమారు 110 సంవత్సరాలు అయింది. కాబట్టి ఇంత సుదీర్ఘంగా పార్టీకి సేవ చేసిన వ్యక్తిగా, అంటే కుటుంబంగా ప్లస్ నేనే స్వయంగా 35 సంవత్సరాలు అయింది. కాబట్టి ఇటువంటి రాజకీయంలో ఉన్నప్పుడు ఎవరైనా మంచిగా అనిపిస్తే మా పార్టీలో చేర్చుకుంటే బాగానే ఉంటారు. కవిత గారు ఏమన్నా అడిగారా? మీ నిజామాబాద్ ఎంపీగా ఉండేవారు కదా, అట్లా ఏమన్నా అడిగారా ఎప్పుడన్నా? ఇప్పుడు బహిరంగ సభలో కేసీఆర్ గారే నన్ను పిలిచారు, సురేష్ రెడ్డి గారు మీరు వచ్చి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే సంపూర్ణంగా మనము తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చని వారు బహిరంగ మీటింగులే అన్నారు. సో రహస్యం ఏం లేదు. నేను చెప్పాను మీరు బాగా పని చేస్తూ ఉండండి, కాంగ్రెస్ పార్టీ మీకు సహకారం ఇస్తూనే పోతుందని చెప్తాను. అంటే తెలంగాణ వాదానికి సంబంధించి మీరు అప్పుడు చాలా క్రిటికల్ మూమెంట్లో స్పీకర్గా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం మీకు ఇబ్బంది పెట్టిందా? ఇబ్బంది ఏం పెట్టలే, ఎందుకంటే నాకు మంచి అవకాశం కూడా ఇచ్చేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు చివరి అఖిలపక్ష మీటింగ్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను పంపారు. అవును, చివరి అఖిలపక్ష మీటింగ్ పోయినప్పుడు ఆ మీటింగ్లో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకునే విధంగా నిర్ణయం చేయించాను. ఆ రోజు మొదటిసారి కాంగ్రెస్ పార్టీ వచ్చాది బయటకు. మాకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వటంలో ఎటువంటి అభ్యంతరం లేదు, 1 నెలలోపే ప్రక్రియ ప్రకటిస్తామని. దాంతో కేసీఆర్ గారు మిగతా వారందరూ ఆశ్చర్యపోయారు. అయితే సభాపతిగా ఉన్న సమయంలో కూడా తెలంగాణ అంశాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలా అంటే నా చివరి రోజు సభాపతిగా ఆ రోజు 2009లో రాజశేఖర రెడ్డి గారు ఇబ్బందులు పడ్డా తీర్మానం పెట్టించాం. తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటుకి ప్రభుత్వానికి ఇబ్బంది లేదని చేస్తూ తీర్మానం మూవ్ చేయించాను. అంతకంటే మొదలు 95లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన మొట్టమొదటి వాయిదా తీర్మానం నేను యువ శాసన సభ్యుడిగా 95లో ఇచ్చాను. అప్పుడు కేసీఆర్ గారు అప్పుడు టీడీపీలో మంత్రిగా పనిచేశారు. సో అయితే మరి నిజామాబాద్ సంబంధించి కానీ ఇతరత్ర కానీ డి శ్రీనివాస్ వీళ్ళంతా పిసిసి ప్రెసిడెంట్గా ఉండేవారు, వాళ్ళంతా ఎట్లా వెళ్ళిపోయారు, టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు ఏంటి, ఎందువల్ల అంటారు? వాళ్ళు టీఆర్ఎస్కి వెళ్ళిపోలే, వారు అధికార పక్షానికి వెళ్ళిపోయారు. అట్లానా? ఓకే, అంతే తప్ప ఇంకా అంతకంటే కాంగ్రెస్ లో అన్యాయం జరిగిందా ఆయనకి? అధికార పక్షం అలవాటు పడ్డ వాళ్ళు అధికారం వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చారు, మీకు వస్తుంది అనుకున్నారు. ఆ మధ్య కిరణ్ కుమార్ రెడ్డితో మీరు చాలా సన్నిహితంగా కూడా ఉండేవారు కదా, ఆ టైంలో మీకు రాలేదు ఎందువల్ల? ఎందుకు రాలేదనే అంశం నాకు తెలియదు, కానీ ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ అప్పుడున్న శాసనసభ్యులందరూ కూడా సురేష్ రెడ్డి సభాపతిగా బాగా పనిచేశాడు, ఎలక్షన్లో ఓడిపోయాడు, ఏదో విధంగా అకామిడేట్ చేయాలి, ఈయన సర్వీసెస్ని వాడుకోవాలి, కౌన్సిల్నో రాజ్యసభలో గవర్నమెంట్లో ఏ పద్ధతిలో అని అనుకుంటూ అలాగే సమయం అయిపోయాది. పిసిసి రేస్లో ఉన్నారా? నేను రేస్లో లేను, కానీ నా సర్వీసెస్ అన్ని మాత్రం తప్పనిసరిగా పిసిసిని స్ట్రెంగ్తన్ చేయాలని. జానారెడ్డి గారి మీద కోవర్ట్ అని అదని ఆయనే బాధపడుతున్నారు, గొడవ అదంతా, మరి అటువంటి ఎట్లా ఎఫెక్ట్ పడదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే ఒక పంచింగ్ బ్యాగ్. కాంగ్రెస్ పార్టీలు ఎట్లా అంటే ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ ఇట్లా అట్లా అని విమర్శలు అవుతూనే ఉంటుంది. ఇది గ్రాండ్ ఓల్డ్ పార్టీ, 120 సంవత్సరాల పార్టీ కాబట్టి పార్టీని కానీ నాయకులతో ఆడుకుంటూనే ఉంటారు, కానీ ప్రజలు మాత్రం చూస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టు విత్ ఆల్ సీరియస్నెస్ మీరు అన్నట్టు ఛానలైజ్ చేయగలుగుతారా అంటే ఈ అసంతృప్తిని మీరు ఓటు రూపంగా మార్చుకుంటారా అని ఏదైతే ప్రశ్న వేశారో తప్పనిసరిగా ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ సమయం కొరకు వేచి చూస్తున్నారు. సో ద టైం విల్ కమ్. కాంగ్రెస్లో ప్రజాస్వామ్య వాతావరణం ఇవన్నీ ఉన్నాయా? కాంగ్రెస్లో ప్రజాస్వామ్య వాతావరణం ఉంటుందా అని అనటం ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే అతి ఎక్కువ ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే అట్లా ఆ లెక్క వస్తే మరి 145 మంది ఎమ్మెల్యేలు జగన్కి అనుకూలంగా సంతకం పెట్టిస్తే తీసుకోలేదు కదా అప్పుడు? అవును, డెఫినెట్లీ అప్పుడు ఎందుకు తీసుకోలేరు? ఎందుకంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అ టైం.
అంటే మరి ప్రజాస్వామ్యం అంటే అది కాదా? ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అన్నారు కాబట్టి అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని సెల్ఫ్ గోల్స్ వేసుకుందనే దానికి ఇది ఒక ఉదాహరణ కాదా? 145 ఎమ్మెల్యేలు సంతకం చేశారు, జగన్ చేయలేరు, అది ప్రజాస్వామ్యం లేదనే దానికి నేను ఒప్పుకోను. కానీ జగన్కి అన్యాయం జరిగిన మాట కొంచెం వాస్తవం, అది నేను అంగీకరిస్తాను. కానీ జగన్ కొంచెం ఓపికతో ఉంటే ఆ 145 మంది ఇచ్చిన ఒపీనియన్ని తగిన సమయంలో అంగీకరించేవారని నమ్మేవారిలో నేను. అదే అధిష్టానం డిక్టేటర్షిప్ అంటే అదే కదా, ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది అప్పుడు? అది పరిస్థితి అట్లా కాదు. అంటే మనం ఎలా అనుకూలంగా చెప్పడం అనే మాట కాదు, కానీ దే వాంటెడ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం. అప్పుడు రాష్ట్రంలో ఉన్న వాతావరణము, పరిస్థితులు, ఈయనకున్న అనుభవాన్ని ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా సమయం కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. రైట్. కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య వీళ్ళందరినీ దగ్గరగా చూసిన వాళ్ళు కదా, చంద్రబాబు గారు లేదా వీళ్ళ ముఖ్యమంత్రులుగా రాజశేఖర రెడ్డి, వీళ్ళని ఎట్లా మీరు కంపేర్ చేస్తారు? ఎన్టీఆర్ ఈవెన్. అవును, నేను స్టార్టింగ్ ఫ్రమ్ డాక్టర్ చెన్నారెడ్డి గారు, వారు నా నోట్లకెళ్ళి మాట వెళ్తే అది జియో అని చెప్పేవారు. సో ఆ విధంగా చేశారు, చేతిలో కట్టేబట్టేవారు, ఊపుతూ నడిపించారు. అంటే మా తెలంగాణలో అంటారు ఏంటంటే పటేల్గిరి అంటారు దాన్ని. దాంతోనే అర్థం చేసుకోవాలి ఐ మీన్ బిజినెస్ అని. సో ఆ విధంగా వారు ఫర్మ్గా ఉండేవారు, మంచి అడ్మినిస్ట్రేషన్పై పట్టుండేవారు. వారి తర్వాత జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. జనార్దన్ రెడ్డి గారు మోస్ట్ అకామిడేటింగ్, అందరినీ కలుపుకొని సరే వాళ్ళంతా ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకునే మనిషి వారు. సో ఆ విధంగా వారు తక్కువ సమయం ఉన్న ఆ సమయం లోపల కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదాహరణకు ఈ ప్రైవేట్ రంగాన్ని, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, విద్య అంతా కూడా బెంగళూరు పోతుంది కాబట్టి అప్పుడు ఇక్కడనే కావాలనేది అది. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. విజయభాస్కర్ రెడ్డి గారు తక్కువ మాట్లాడేవారు, కానీ నాకు ఉన్న ముఖ్యమంత్రుల్లో మోస్ట్ ప్రిన్సిపల్డ్ మనిషి. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు మోస్ట్ గ్లామరస్ మనిషి. అంటే నిజంగా సినిమా రంగంకి వెళ్ళి వచ్చారు కాబట్టి అప్పుడే కృష్ణుడు, అప్పుడే అర్జునుడు అన్ని రూపంగా, కానీ నిజంగా ఒక మంచి మనసున్న నాయకుడుగా స్పాంటేనియస్గా ఉండేవారు. ఏదైనా ప్రాంతానికి వెళ్ళి ఒకటి చూసిన తర్వాత దానిపై వెంటనే వారు ప్రకటన చేయటము, దానిపై చర్యలు తీసుకునటం అనే ఒక పద్ధతిలో వారు పరిపాలన చేశారు. అండ్ చాలా ఫర్మ్గా కూడా ఉండేవారు. మంత్రులు చూసేవారు, నేను అపోజిషన్లో కూర్చొని ఉంటే మేము పోయి చక్కగా పోయి పక్కన కూర్చొని మాట్లాడేవాళ్ళం, కానీ మంత్రులు మాత్రం అంత దూరంగా ఉండి మాట్లాడేవారు. రామారావు గారు. వారి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ మాట పని ఈరోజు అయిపోతుందా అంటే మాకంత నమ్మకం ఉండేది కాదు. ఎందుకు కాదంటే వారిపై నమ్మకం అని కాదు, అంటే వారు అన్ని డీటెయిల్గా చూసేవారు, ఇది రూల్లో ఫిట్ ఇన్ అవుతుందా కాదా ఏదో అని. అంతా ఓకే అయితేనే ఓకే అనేవాళ్ళు. సో ఆ విధంగా జాగ్రత్త పడేవారు. వారి తర్వాత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు కూడా మోర్ లైక్ డాక్టర్ చెన్నారెడ్డి గారు, ఎందుకంటే ప్రజల్లో విపరీతంగా 20-30 సంవత్సరాలు వారు పర్యటించి వచ్చారు కాబట్టి ఏ గుండె ఏం కోరుకుంటుందో అనేది కూడా అంతా వారికి చేతుల్లో ఉండేది. కాబట్టి వారికి మంచి మనసుతో వచ్చాడు. బహుశా దేవుడు కూడా ఆ విధంగా అదృష్టం కల్పించి రెవెన్యూస్ కూడా బాగా పెరిగాయి రాష్ట్రంలో వారి సమయంలో. కాబట్టి ఏ జిల్లాకు వెళ్తే 1000 కోట్ల రూపాయలు ప్రకటన చేశారు సంక్షేమంకి, అభివృద్ధికి, ఆరోగ్యంకి, విద్యకు. సో ఇట్ వాస్ సచ్ అ డైనమిక్ స్టేట్. నేను 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్న సమయంలో అటువంటి నిధులు ఎప్పుడు చూడలేను నేను. అంటే అన్ని రంగాలకు ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఏదైతే అంటారో, ఓన్లీ ఈ ప్రాంతమనే కాకుండా ముఖ్యంగా వారి టైంలో నీటిపారుదల, ఈ జలయజ్ఞం అనేది వాస్ ఐ థింక్ గేమ్ చేంజర్. ప్రపంచమంతా కూడా ఆర్థిక సంక్షోభంలో పడ్డా గ్రామీణ వ్యవస్థలో బలంగా ఉండే దానికి కారణం మంచి వర్షాలు, మంచి వ్యవస్థ ఉండే. కాబట్టి మా గ్రామాల నుంచి దుబాయ్ వెళ్ళేవారు, దుబాయ్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే పరిస్థితి ఏర్పడింది అప్పుడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో, ఎందుకంటే సమయం కూడా అంతా కలిసి వచ్చేది. ఆ తర్వాత రోసయ్య గారు వచ్చారు. రోసయ్య గారు వారు ఊహించలేరు కాబట్టి వారు ఏదో స్టాప్ గ్యాప్ కింద వచ్చినట్టే ఫీల్ అయ్యారు. వారు ఎక్కువ అందరినీ సంప్రదించడమే, మీది అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, ఢిల్లీ అభిప్రాయం ఏంటి అనేది. అంటే ఎందుకంటే ఎవరిని కూడా నొప్పియొద్దు, ఎక్కడి నుంచి కూడా ఇబ్బంది కలిగియొద్దు, అందుకొరకు అందరినీ కలుపుకొని తీసుకెళ్తేనే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ఆ లైన్లో వెళ్ళారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అప్పుడే తెలంగాణ వాతావరణం చాలా ఇదైపోయేది. అయితే పోతే ఆ టైంలో నాకు అనిపించేది తెలంగాణ ఎట్లా కాబోతుంది కాబట్టి ఆంధ్ర ప్రాంతం కొరకు కూడా
అంటే ఆంధ్రప్రదేశ్ కొరకు కూడా బలంగా పట్టుబడితే ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు అంటే కిరణ్ కుమార్ గారే కాక వారి నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు పోచి సరే మీరు నిర్ణయం తీసుకున్నారు, ప్రధాన 2 పార్టీలు నిర్ణయానికి వచ్చాయి, కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఆ టైంలో పట్టుబడితే మీకు ఈ స్పెషల్ స్టేటస్ వగారా వర్షం కూర్చే విధంగా మీ మంచి మిత్రుడు అంటారు కదా, మీరేమి అంటే నేను అంటే చెప్పాను అంటే వారి టైంలో ఆ విధమైన ఒక వాతావరణం ఉండే. వారికి ప్రధాన మ్యాండేట్ కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలనే ఉండే. ఎందుకంటే రాష్ట్రం విభజించాలనే నిర్ణయం అయిపోయాది కాబట్టి. ఎందుకు ఆయన వ్యతిరేకించాడు మీరు ఇప్పుడు చెప్పలేదా, మీ మిత్రుడు కదా? ఇప్పుడు ప్రతి ఒక్క వాళ్ళు రాజకీయ కోణాల నుంచే చూడాలి కదా. ఆయన కూడా రాజకీయంగా ఆ ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి హైదరాబాద్ కలిసి ఉంటేనే బాగుంటుంది అనే ఒపీనియన్లో ఉండే. కానీ అర్థం చేసుకునేది ఉండే, ఎట్లా నిర్ణయం అయిపోయాది కాబట్టి. మీరు ఎప్పుడు సలహా ఇవ్వలేదా అంట? వ్యక్తిగతంగా కూడా ఫ్రెండ్స్ కదా ఇద్దరు. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే నేను స్పీకర్గా ఉన్నప్పుడు వారు నా దగ్గర చీఫ్ విప్గా పనిచేశారు, క్లోజ్గా ఉన్నాము. కానీ పరిపాలనలో వారు ముఖ్యమంత్రి కాబట్టి ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత బాధ్యతలు, ఆ ఇన్ఫర్మేషను వేరు తీరు ఉంటుంది. నేనేమో సాధారణ మనిషి అయిపోతే ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ దగ్గర నేను వారి దగ్గర పని చేయలేను కానీ దూరంకి వెళ్ళి చూస్తున్నాను. కానీ కేసీఆర్ గారికి సంపూర్ణ అవగాహన ఉంది రాష్ట్రంది, దాంట్లో మనం ఒప్పుకోవాలి. ప్రతి మండలము, ప్రతి ఇల్లు అన్నీ ఒక ఐడియా ఉంది. దాని కల్చర్, ట్రెడిషన్స్ అవన్నీ కూడా బాగానే ఐడియా ఉన్నాయి. కానీ పోతే ఏంటంటే అధికారుల దగ్గర మనం ఎప్పుడు కూడా వారికి అవకాశాలు ఇవ్వాలి. మీ ఒపీనియన్ ఏంటి, మీ ఒపీనియన్ అలా కాకుండా భిన్నంగా అన్నీ నాకే తెలుసు అనుకుంటే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఆ ఒక ఫీలింగ్ ఉంది ఇక్కడ వీరి దగ్గర. సో బట్ ఏదేమైనా చంద్రబాబు పాలన ఎలా ఉందని మీరు ఫీల్ అవుతున్నారు, మీరు గమనిస్తూ ఉంటారు. అవును, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 94 to 2004 ఉన్న పంచ్ ఇప్పుడు కనిపించటం లేదు. మీ రాజకీయ భవిష్యత్తు, కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? నా రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్పై ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ ఎలా ఉంటుంది అనే అంశం వస్తే తెలంగాణ మాత్రం, ఎందుకంటే నేను పరిమితంగా ఉన్నాను తెలంగాణకే కాబట్టి, తెలంగాణలో మాత్రం తప్పనిసరిగా మంచి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలను ఇంకా మెరుగు చేసుకునటానికి అటువంటి నాయకత్వం కూడా తెలంగాణలో ఉంది. సో మీరు మళ్ళీ ఆర్మూర్ నుంచే కంటెస్ట్ చేస్తారా? పార్టీ ఆదేశాలు, నేను ఒక క్రమశిక్షణ గల పార్టీ మ్యాన్ కాబట్టి ఒక ఆలోచన. డెఫినెట్లీ నేను ఆర్మూరు, బాల్కొండ నాకు 2 కళ్ళలాగా. సో నాకేం ఇబ్బంది లేదు. ఫైనల్గా మీకు రాజకీయాల్లో మంచి ఆదర్శమైన వ్యక్తి ఎవరు, ఆదర్శంగా మీ బాగా నచ్చిన లీడర్ ఎవరు, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో? జాతీయ స్థాయిలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని నేను చాలా ఆల్మోస్ట్ 1 year or 2 years ఉంటే వారు మరణించినప్పుడు, కానీ వారి బుక్స్ అవన్నీ చదువుతూ ఉంటే అంటే వారు ఆ రోజు చెప్పిన అంశాలన్నీ కూడా రోజుకి ఈ రోజు ఇంకా రెలెవెంట్గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో నాకు అంటే ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి గారు ఒక అన్నలాగా బాగా క్లోజ్గా పనిచేశాము కాబట్టి వారు, ప్లస్ చెన్నారెడ్డి గారు నాకు రాజకీయంగా చాలా టికెట్ ఇచ్చారు కాబట్టి చేశారు కాబట్టి ఆ అభిమానము అండ్ ప్లస్ వారి నాయకత్వ లక్ష్యం. అండ్ ప్రతిపక్ష నాయకుల్లో తప్పనిసరిగా ఎన్టీ రామారావు గారు. కానీ ఆయన్ని ప్రభుత్వం చంద్రబాబు గారు స్వయంగా అల్లుడే కూల్చేశాడు కదా. అది వన్ ఆఫ్ ద డార్క్ మూమెంట్స్ అది జీవితంలో. అంటే రామారావు గారికి బహుశా రాజకీయాల్లో ఇలా కూడా ఉంటుందనే ఒక పాఠం, ఒక అంశాన్ని వారు చూసే పరిస్థితి వచ్చేది. అది ఏ కారణాలతో అయినా అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి నేను ఎక్కువ కమెంట్ చేయాలి. ఇప్పుడు సభాపతిగా ఉన్న యనమల రామకృష్ణ గారు ఎన్టీ రామారావు గారికి అసలు అవకాశం ఇవ్వలేదు మాట్లాడటానికని ఒక పెద్ద విమర్శ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అది బహుశా రామకృష్ణుడు గారు మరి ఇప్పుడు వారు కమెంట్ చేస్తే తప్పనిసరిగా బాధపడతారు ఆ సంఘటన పైన. ఎట్లా, అదేంటి? రామకృష్ణుడు గారిని ఈ ప్రశ్న మీరు అడిగితే తప్పనిసరిగా బాధపడతారు అంటున్నాను. అట్లా చేసినందుకు ఆయన బాధపడతారు, నిజంగా బాధపడతారు. ఎందుకని అంత మీకు అట్లాంటి ఫీలింగ్ ఎందుకు కలిగి? ఎందుకంటే నిన్నటి దాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అటువంటి వ్యక్తిని అంటే రామకృష్ణుడు గారి ఇన్సిడెంటే కాక జనరల్గా సభలో ఒక పార్టీ నుంచి ఆ వాతావరణం ఏర్పడ్డప్పుడు రక్షించేవాడు సభాపతే. ఓకే, కాబట్టి సభాపతికి నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు మీరు మాట్లాడటానికి వీలు లేదంటే అది డెఫినెట్లీ వారు తప్పనిసరిగా రిగ్రెట్ అయ్యే అంశమే. రైట్. ఇది శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారి మనసులో మాట. నమస్కారం.